చిలకలూరుపేట హైవేపై అంగన్వాడీ కార్యకర్తలు నిరసన ధర్నా చేస్తున్న అంగన్వాడీ మహిళల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించిన పోలీసులు అంగన్వాడీల సమస్యలపై నిరసనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం అన్యాయం. గ్రావిటీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు 4 తారీఖుల్లోని ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద నిరాహార దీక్ష చేశాము. అలాగే ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా వినతి పత్రాలు ఇచ్చాం. గత ప్రభుత్వం 42 రోజుల్లోని కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారు మా శిబిరాల వద్దకి వచ్చి హామీలు ఇచ్చారు. ఏమనంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపండి, మేము వచ్చాక అంగన్వాడీ అక్క చెల్లెమ్మకి న్యాయం చేస్తామని చెప్పింది ఈ ప్రభుత్వం. గతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే ఆయన 42 రోజులు చూసిన తర్వాతనే మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కదా 2వ రోజుకే తెల్లవారుజామున మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అండ్ మినీ వర్కర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఒకరికి సంబంధం లేకుండా ఒక జిల్లా వాళ్ళకి సంబంధం లేకుండా తెల్లవారుజామునే ఎత్తుకొచ్చి తిప్పి ఎవరెక్కడున్నామో తెలియదు. ఫోన్ ఛార్జింగ్ లేవు, ఎక్కడున్నామో తెలుసుకోవడానికి కూడా. నువ్వేం తక్కువైనా తిన్నావా? గతంలో నువ్వు 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా 9 సంవత్సరాలు గుర్రాలతో తొక్కించేందుకు అన్నం పాతాలను తొక్కేసాం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలే. రేపు మళ్ళీ నీకు అదే గది పట్టకపోతుంది. రేపు మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డికి పట్టింది కదే నీకు మళ్ళీ 9 సంవత్సరాలు పట్టకపోతుందని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ ఉండాలి తరపున నీకు గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడైనా సరే నువ్వు మాకు ఇచ్చిన న్యాయమైన కోరికలు వేతనం పెంచమంటున్నావు. ఏ ఎమ్మెల్యేలకి ఎంపీకి పెంచుకోవడానికి మీకు సొమ్ములు ఉన్నాయా? అంగన్వాడీ వర్కర్కి హెల్పర్కి మీకు సొమ్ములు లేవా? మేము గట్టిగా అడుగుతున్నాం. మాకు ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో ఈ కోరికలు తీరేంత వరకు కూడా మేము ఖచ్చితంగా ఈ నిరాహార దీక్షలు కానీ సమ్మెను కానీ పూర్తిగా కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. చీకట్లో వాస్తవం చెప్పాలంటే కరెంటు తీసేసి ఒక బీభత్సాన్ని సృష్టించి పట్టా కప్పు తీసుకొచ్చి గుంటూరు మీదుగా నసరాపేట నుంచి మళ్ళీ చిలకలూరుపేట అట్లా దాదాపు 5 గంటల నుంచి 8 గంటలు తిప్పుతూనే ఉన్నారు. కనీసం మధ్యలో షుగర్ ఉందని వెళ్ళలేకుండా ఆ విధంగా ఇబ్బంది పెట్టి తీసుకొచ్చారు. 4వ తేదీన ప్రాజెక్టు కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేశాము. తర్వాత జిల్లా క్వార్టర్లో 25, 26, 27 చేశాము. సమ్మె నోటీస్ ముందుగానే ప్రభుత్వానికి అందచేసినా కానీ అప్పటికప్పుడు అక్రమ అరెస్టులు చేశారు. మమ్మల్ని తెల్లవారుజాము 3ంటికి తాళ్లతో కట్టి బరకాలతో చుట్టి పాడేశారు మమ్మల్ని స్టేషన్లో. పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆడవాళ్ళని చూడలేదు, ఒంటి మీద బట్టలు కూడా ఎగిరిపోతున్నా కానీ పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు. మమ్మల్ని ఎక్కడికి తీసుకొస్తున్నారో ఏం చేస్తున్నారో ఏంటి కూడా తెలియలేదు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పాడేసి మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. వీళ్ళ పోలీసులు నిర్లక్ష్యాన్ని నిర్వహించాలి. మేము జీతాలు పెంచమని అడుగుతుంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వం గుర్రాలతో తొక్కించి చంద్రబాబు నాయుడు టైంలో ఉమ్మడి రాష్ట్రం ఉండగా గుర్రాలతో తొక్కించి వాటర్ క్యాన్లతో తొక్కించి అనే రకాల బేభత్సం చేశాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు గద్దె దింపేసాం 9 సంవత్సరాలు. అదే పరిస్థితి మళ్ళీ చంద్రబాబు నాయుడుకి వచ్చింది. దీనికి కంటాముఖంగా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా మాకు జీతాలు కానీ పెంచకపోతే ఖచ్చితంగా మేము ఈ పోరాటాలు సాగుతాయి. తన ఇంట్లో సమ్మె ఇవ్వట్లేదు. ఎమ్మెల్యేలకి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి, వాళ్ళకి ఇంటి అద్దెలు ఇవ్వడానికి, వాళ్ళకి టీఏడీఏలు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు ఉంది. కానీ అంగన్వాడీ టీచర్లకి జీతాలు ఇవ్వడానికి ఆయనకి డబ్బు లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం దిగొచ్చి మాకు జీతాలు పెంచాలని, పెంచకపోతే ఈ సమ్మె ఇలా కొనసాగుతుందని కంటాముఖంగా చెప్తున్నాను. మాది అనకాపల్లి, విశాఖపట్నం, తర్వాత తూర్పుగోదావరి, కాకినాడ అన్ని జిల్లాల నుంచి వచ్చామండి. శ్రీకాకుళం అన్ని జిల్లాల నుంచి వచ్చామండి. విజయవాడ ధర్నా చౌక్ నుంచి చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారండి. 35 మంది చిలకలూరుపేటకి, అక్కడ 30 మంది.